వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం. నేడు రేపు ఆంక్షలు 500 సీసీటీవీలతో. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి పొంగులేటి. కేంద్ర కేబినెట్లో 2 టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. టీడీపీ జేడీయూ పాచిక పారలేదా? బీజేపీ నేత వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ నేడు జూన్ 9న రాత్రి 7:15 వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ సభ్య దేశాలతో పాటు పలు దేశాల ప్రముఖులు రానున్న నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీంతో జూన్ 9, 10న 2 రోజుల పాటు ఢిల్లీలో నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చివరి క్షణంలో ఒకరిద్దరు పేర్లు మారే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కింద పేర్కొన్న ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి కేబినెట్లో చోటు దక్కినట్లుగా తెలుస్తుంది. వీరిలో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 3 ఉన్నారు. ఏపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ పేరు ఖరారైనట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే వాటినన్నింటినీ ఆపేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు పెట్టి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని భూమి సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం నిర్వహించిన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు సిద్ధమయ్యారు. పరీక్షలకు 4699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 12 పరీక్షా కేంద్రాలతో పాటు వేములవాడ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాలలో జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్, ఎస్ఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, వేములవాడ ఆర్టీసీ బస్ డిపో దగ్గర మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల సమాచారం కోసం బస్టాండ్ ప్రధాన కూడల్లో సమాచారం ఇవ్వడానికి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చించా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు? అనుభవానికి పెద్దపీట వేస్తారా? యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతుంది. ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన 135 మంది ఎమ్మెల్యేలలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఉన్నత విద్యావంతులైన యువత ఉన్నారు. దీంతో మంత్రివర్గంలో ఎవరుంటారనేది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు జనసేన నుంచి 21 మంది, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన, బీజేపీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 పార్టీలకు కలిపి 4 నుంచి 6 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ జరుగుతుంది. మొత్తం మంత్రి మండలిలో సీఎంతో కలిసి గరిష్టంగా 26 మంది ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రి పదవులు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు 2 ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తొలిసారిగా గెలిచిన గుంటూరు ఎంపీ పెమ్మసానికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇద్దరికి మంత్రి పదవులు దక్కినట్లు సమాచారం. మోదీ 3.0 ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూ కీలకం. ఈ 2 పార్టీలు లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేది కాదు. దీంతో ఈ 2 పార్టీలు వీలైనన్ని ఎక్కువ మంత్రి పదవులు దక్కించుకుంటున్నాయని జాతీయ మీడియాలు ఉదరగొట్టాయి. తీరా చూస్తే 2 పార్టీలకు చెరో 2 మంత్రి పదవులు కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే మోదీపై ఈ పార్టీల ఒత్తిడి పనిచేయలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ 3.0 ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనకు మంత్రివర్గంలో చోటు దక్కనట్లు తెలుస్తుంది. జనసేన నుంచి బాలసోరి, తంగెళ్ల ఉదయ్ ఎంపీలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. కేంద్రంలో కొలువుదీరుతున్న బీజేపీ సర్కార్లో మంత్రి పదవుల వ్యవహారం దాదాపు కొలికొచ్చింది. అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 2 మహిళా నాయకులు కేంద్రంలోని మంత్రి పదవులపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఏపీ
బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలంగాణ నుంచి డీకే అరుణ ఉన్నారు. ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు. కానీ వీరికి అవకాశం లేకుండా పోయింది. బయటపడుతున్న టీడీపీ జనసేన నిజస్వరూపాలు. ప్రజల ఓట్ల కోసం మాత్రమే కూటమిని నాటకమాడిన టీడీపీ జనసేన. ఇరు పార్టీల ఆధిపత్య పోరులో బగ్గుమంటున్న పిఠాపురం తాడిపర్తిలో ఆలయ బాధ్యతల కోసం జనసేన టీడీపీ వర్గాల ఘర్షణ. పవన్ గెలుపు కోసం పనిచేసిన తమను నీచంగా చూస్తున్నారంటూ టీడీపీ నేతల ఆవేదన. గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు దాకా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈవేళ జనసేనలో కొంతమంది సభ్యులకి వందన పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం, ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళలో మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు. ఈవేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది. అది గ్రామ కమిటీ అందరినీ జరిగిన తర్వాత అందరూ వాళ్ళ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం. మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి 100కి 150% కూడా. పరకాల మున్సిపల్ పరిధిలో ఈరోజు 2వ వార్డులో కౌన్సిలర్ ఒంటేరు చిన్నసారయ్య ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమంలో రోడ్లు, మురికి కాలువలు, పిచ్చి చెట్లు శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవాన్ రాజు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించినప్పుడు అందులో లోపాలు ఉన్నాయని ధరణి పోర్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతి మండలానికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ అప్పుడు కేటాయించింది 2020. అయితే అందులో నాకు నిర్వహణ లోపంలో ఎంఆర్ఓలు అవినీతి పాల్పడుతున్నారని నాకు సమాచారం రావడంతో 21 మండలాలు, నల్గొండ జిల్లాలో ఉన్న 21 మండలాలకు నేను దరఖాస్తు చేసుకున్న ఆర్టీఐ సమాచారం చేపడుతుంది. అయితే వాళ్ళు నాకు నెల రోజులకు 30 రోజులు దాటినా కానీ నాకు సమాచారం ఇవ్వలేదు. తర్వాత నేను అప్పీల్ వేసుకున్నాను ఆర్డీఓ రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నేను 45 డేస్ తర్వాత ఆర్టీఐ కమిషనర్కి దరఖాస్తు చేసుకున్నాను సెకండ్ అప్పీల్. వారు నాకు 1 ఇయర్ తర్వాత నాకు హియరింగ్ వచ్చింది. సంవత్సరం తర్వాత ఎంఆర్ఓలు అక్కడ పిలిపించి నాకు సమాచారం ఇప్పించింది. అప్పటికి నేను కమిషనర్ గారు చెప్పిన, సార్కి ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, వాళ్ళు తప్పుడు బిల్లు ఇస్తున్నారు, నాకు కరెక్ట్ సమాచారం కావాలని చెప్పిన. అప్పుడు నాకు కమిషనర్ గారు ఏం చెప్పిందంటే, నాకు సమాచారం ఇచ్చే బాధ్యత నాది, నేను నీకు ఇప్పించిన, అయినా నువ్వు వీళ్ళ గురించి అడనవసరం, నీకు అవసరం ఏముందని ఒక సమాచారం. కమిషనర్ చైర్మన్ అని కూడా ఒక కమిషనర్ అయ్యి స్థాయిలో కూడా ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఆ కమిషనర్ ఎలా అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు ఎందుకు సమాచారం అనేసి కూడా కమిషన్ క్వశ్చన్ చేసింది. సరే అది వదిలేసి నేను లోకాయుక్త కోర్టులో 2021లో నేను లోకాయుక్త కోర్టులో 21 మండలాల ఎంఆర్ఓల మీద, సార్ ఇక్కడ ప్రతి మండలంలో 10 లక్షలు ఫ్రాడ్ జరిగింది, ఎంఆర్ఓలు అవినీతి పాల్పడరు, దరఖాస్తు నా దగ్గర సాక్షులు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్ అని నేను లోకాయుక్త కోర్టులో నేను కంప్లైంట్ చేసి దగ్గర 2 సంవత్సరాలు అవుతున్నా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఎంక్వైరీలు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని చెప్పడం తప్ప ఇంతవరకు న్యాయం దొరికింది లేదు.
నేను నెక్స్ట్ ఫర్దర్గా నేను ఏసీబీ కోర్టు వాళ్ళకి ఏసీబీ డీజీ జనరల్ గారికి నేను దరఖాస్తు చేసుకుంటే సార్ ఖచ్చితంగా నాకు న్యాయం కావాలి, ఖచ్చితంగా వీళ్ళు ఎంఆర్ఓలు ఫ్రాడ్ చేసి డాక్యుమెంట్ చూడండి సార్ అనేసి నేను 512 పేజీల దరఖాస్తు పేపర్లు నేను ఎవరైతే నాకు ఎంఆర్ఓలు ఇచ్చారో వాళ్ళ పేపర్లు నేను ఏసీబీ డీజీ గారికి ఇచ్చిన. నేను వాళ్ళు కూడా చూసుకొని వాళ్ళు ఏం చేశారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ట్రాన్స్ఫర్ చేశారు విజిలెన్స్. అక్కడి నుంచి వాళ్ళు చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వాళ్ళు పంపించారు. అటు నుంచి డైరెక్ట్ నల్గొండకి ఆర్డర్ వచ్చింది. ఎక్కడి నుంచి ఏసీబీ డీజీ కాడ నుంచి నల్గొండ కలెక్టర్ వరకు ఆర్డర్ వచ్చినా కానీ ఒక ఆర్డర్ కాపీని ఒక డీజీని కూడా లెక్క చేయకుండా ఒక ఆర్డర్ కలెక్టర్ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది అన్నమాట. నేను ఇదే విషయం నేను రీసెంట్గా నేను పొంగులేటి శ్రీనివాస మినిస్టర్ కూడా కలిసి సార్ ఇది పరిస్థితి సార్, మీరు ఇన్ని రోజులు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు కాబట్టి పట్టించుకోలేదు, ఆ గవర్నమెంట్కి కానీ ఇబ్బంది అయితే ధరణి పోర్టల్ గురించి ఇప్పటికే భూ సమస్యల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేసి కూడా నేను పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని కూడా కలిసి చెప్పాను మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ని. ఆ సార్ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నేను ప్రజల కోసం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేపిస్తాను అనేసి కూడా సార్ నాకు హామీ ఇచ్చి కూడా ఇప్పటికి 3-4 నెలలు అవుతుంది. వాళ్ళు కూడా నేను రెస్పాండ్ అవ్వలేదు. ఆఫీస్ నుంచి కూడా మన ఫేస్ కూడా పోయించిన కమిషన్ మన రెవెన్యూ మినిస్టర్ ఫేస్ కూడా పోయించిన వాళ్ళ గురించి నాకు రెస్పాండ్ అవ్వలేదు. సో నాకు ఇక్కడ కూడా కోర్టుని న్యాయస్థానాన్ని నమ్ముతున్నా కాబట్టి 4 సంవత్సరాల నుంచి ఒక మినిస్ట్రేట్ 21 మంది ఎంఆర్ఓల మీద మినిస్టర్ల మీద పోరాటం చేస్తున్నా. ఒక్కటే కారణం ఏంటంటే నేను న్యాయస్థానాన్ని నమ్ముతున్నా. నేడు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం. నేడు రేపు ఆంక్షలు 500 సీసీటీవీలతో. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి పొంగులేటి. కేంద్ర కేబినెట్లో 2 టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. టీడీపీ జేడీయూ పాచిక పారలేదా? ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.